నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆసుపత్రికి చేరుకొని అక్కడి క్షతగాత్రులకు పరామర్శ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ. పొత్తుల అంశంపై చర్చకు సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ఏర్పడిన ప్రాధాన్యత. ఒడిశాకు ఎలాంటి సహాయానికైనా సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన. సహాయక పునరావాస కార్యక్రమాల్లో తోడ్పాటును అందిస్తామని వెల్లడి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలిమరి గ్రామంలో రైతు సంబరాలు. వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డామన్న ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రధాని నరేంద్ర మోడీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 3 రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రైలు ప్రమాదం జరిగిన బాలేశ్వర్ ప్రాంతానికి చేరుకున్న ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. ఆ తర్వాత ఆసుపత్రికి చేరుకొని అక్కడి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అంతకుముందు ప్రధాని మోడీ ఎయిర్ ఫోర్స్ చాపర్ ద్వారా బాలేశ్వర్తో ల్యాండ్ అయ్యారు. विजुअल्स हैं, उन विजुअल्स में साफ तौर पर दिखाई पड़ रहा है कि अश्विनी वैष्णव, रेल मंत्री और शिक्षा मंत्री धर्मेंद्र प्रधान और प्रधानमंत्री नरेंद्र मोदी घटना स्थल पर पहुंचे हैं और वहां पर जो बॉगियां छत विछत पड़ी हुई हैं, जिन बॉगियों के ऊपर एक बॉगी के ऊपर दूसरी बॉगी चढ़ गई है, उसका उन्होंने स्वयं अपनी नजरों से अवलोकन किया है। या जानने समझने की कोशिश की है कि आखिर किन परिस्थितियों में ये घटना जो है वो घटी है। और काफी दुखद क्षण है, हृदय विदारक क्षण है। और मुसाफिरों से, जो घायल मुसाफिर हैं, उनसे जाकर अस्पताल में भी प्रधानमंत्री मोदी ने मुलाकात की है। निश्चित तौर पर एक दुखद क्षण, लेकिन उस क्षण में अपने को प्रधानमंत्री मोदी ने एसोसिएट किया है और मुसाफिरों की जो तकलीफ है, उन तकलीफों से अपने को संबद्ध करते हुए उनका हालचाल जाना, उनसे उनकी तकलीफों को समझने की कोशिश की है। और कहीं ना कहीं कल शाम से ही लगातार जिस तरीके से उन्होंने घटना का मॉनिटर किया, उस पर पैनी नजर रखी, उसकी तारीफ की जानी चाहिए। और शायद यही वजह है कि उनके नजर रखने की वजह से कहीं ना कहीं तुरंत रेस्क्यू ऑपरेशंस जो है वो शुरू किया गया। और रात होने की वजह से गौरव, कई बार रेस्क्यू ऑपरेशंस में दिक्कतें आती हैं और उन दिक्कतों को सहूलियत में बदलने के लिए कई केंद्रीय एजेंसियों को लगाया गया और समय पर रेस्क्यू ऑपरेशन जो है वो खत्म कर लिया गया। और सुबह से पूरा रेस्क्यू ऑपरेशन। కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దేశ రాజధానికి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు రాత్రి 8 గంటల సమయంలో అమిత్ షా నివాసానికి వచ్చారు. అక్కడ నడ్డాను కలిశారు. బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీపై పార్టీ స్పందిస్తూ ఇది ప్రైవేట్ కార్యక్రమం అని తెలిసింది. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నప్పటికీ చంద్రబాబుతో కలిసేందుకు ససేమిరా అంటుందనే వాదనలు వినిపించాయి. జనసేనాని మాత్రం 3 పార్టీలు కలిసి వెళ్లాలని కోరుకుంటున్నారు. పొత్తుల అంశంపై చర్చ సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఒడిశా రైళ్ల ప్రమాదానికి సంబంధించి ఎటువంటి సహాయక చర్యలకైనా సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైలు ప్రమాద ఘటనపై ఒడిశా ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులను సంప్రదించింది. తెలంగాణ ప్రభుత్వం తగిన సహాయక చర్యలు, సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు వారికి తెలిపింది. సహాయక పునరావాస కార్యక్రమాల్లో తోడ్పాటును అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిలో ఇప్పటికీ తెలంగాణకు చెందిన వారు ఎవరూ లేరని స్పష్టం చేసింది.
सब ठीक है, मिला तो सब कुछ मिला नहीं वो मोबाइल बैग में सब थोड़ा गेटी मारेगा, पत्थर 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 पड़ेगा, पत्थर प्रॉब्लम हुआ। वीडियो कर रहा है नहीं लाइट तो यार नहीं क्या सो हैं कौड़ी वो मित्र बानगा गेट 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 స్టేషన్లో పూరా గేట్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమరి గ్రామంలో రైతు వేదికల వద్ద పండుగ వాతావరణంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. 100 ట్రాక్టర్లతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఘన స్వాగతం పలికారు. రైతులు కరువు నేలగా అల్లాడిన తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వబెట్టి అన్నపూర్ణగా మారిందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడే లేని విధంగా రైతన్నలకు అందిస్తున్న వరాల వల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతమైందని అన్నారు. మిత్రులందరూ కూడా ఇటుపక్క దేశంలో ముందు వరుసగా కోరుతున్నాం. పాలించిన నాయకులు నేతలు ప్రభుత్వాలు వ్యవసాయం దండగా కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి కానీ అదే కరెంటు వైర్లని ఒకప్పుడు మామూలుగా తెలంగాణ కనుక ఆవిర్భవిస్తే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చీకటమయమైపోతుంది, కరెంటు ఉండదని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా విమర్శించారు. కానీ ఈరోజు కాంతి వెదజల్లుతూ ఉంది, విరజిల్లుతూ ఉంది. వ్యవసాయం ఇంచు భూమి ఖాళీ లేకుండా పరుపు బండల మీద కూడా ఈరోజు వరిని పండిస్తూ ఉంది తెలంగాణ రైతాంగం. అన్ని రకాల వాణిజ్య పంటలు పండిస్తూ ఉన్నాం. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసి రైతుని రాజుని చేయాలనే ఏకైక లక్ష్యంతో 500 మీటర్ల లోతులో ఉన్న గంగమ్మని పైకి తీసుకొచ్చి ఈరోజు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా కోదాడు నియోజకవర్గం మునగాల మండలం నేలమరి చివరి గ్రామానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కృషితోని అపర భగీరథ ప్రయత్నం కేసీఆర్ గారు చేయటంతో అది సాధ్యమై ఈరోజు పంటల రాసులు, ధాన్యపు రాసులు ప్రతి గ్రామాన ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. 40 బస్తాలు 30 బస్తాలు పండించిన రోజులు ఎప్పుడు లేవు తెలంగాణలో. ఈరోజు వ్యవసాయ పంట దిగుబడి పెరిగింది. గతం మొత్తం మండలంలో ఎంతైతే పంట పండిందో ఈరోజు ఒక్క గ్రామంలో అంత పంటని తెలంగాణ రైతాంగం ధాన్యపు రాసులుగా నింపుకుంటూ ఉంది. ఈ తెలంగాణలో వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేయగలిగితే ఈ దేశానికి అంత అభివృద్ధి చేయగలుగుతామని చెప్పేసి రైతాంగం ఆహర్నిశలు ప్రయత్నం చేసి ఈ దేశ ప్రజానికానికి అన్నం పెట్టే ఒక అన్నపూర్ణగా ఈరోజు తెలంగాణ విరజిల్లుతుంది. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నం వల్ల అది సాధ్యమైందని ఈరోజు రైతులకు రుజువైంది, ప్రత్యక్షంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా చేయాలనే ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేశారో దానికి రూపకల్పన అనుగుణంగా ఈరోజు ఆచరణ చేస్తూ ఉంది. కాబట్టే
ఈ దేశం అంతా అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈ తెలంగాణలో జరుగుతున్న మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న మాదిరిగానే దేశంలో మనం కూడా చెయ్యక తప్పదేమో, పోటీ పడాల్సి వస్తుందేమో, చేయకపోతే ప్రజలు చీత్కరించుకుంటారేమో అని చెప్పేసి తెలంగాణలో అమలవుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అనుసరించడానికి ఈరోజు దేశంలో ఉన్న వివిధ పార్టీలు వివిధ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ మాదిరిగా మా బతుకులు కావాలనంటే సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో అంగరంగ వైభవంగా రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల తెలంగాణ పాలనలో రైతులు ఎంతో అభివృద్ధి చెందారని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు ఇలా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. నూతనంగా నిర్మించిన రైతు వేదికలను కాసాల చింతచెరువు ప్రారంభం చేశారు. ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి కారణం గతంలో ఏముంది, ఇప్పుడు ఏమవుతుంది, నాడు నేడు. గతంలో ఏముండేది, ముఖ్యంగా రైతుల విషయంలో ఆలోచన చేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే రైతు సదస్సు కార్యక్రమం ఈ దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యంగా రైతులకు జరిగినటువంటి మేలు గురించి తెలియాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు మనందరికీ గుర్తుకుంది, ఆ రోజు మన ప్రాంతం అంతా కూడా మనం ఆధారపడినటువంటిది కేవలం బోరు బావుల మీద. ఎందుకంటే మనకు జీవనది లేవు, నగరం నుంచి భారతమయ్యేటటువంటి సాధువు రాదు. ఆ పరిస్థితుల్లో మనం కేవలం బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం పండించుకునే వాళ్ళం. రైతు ఉత్సవాలు చేసుకోమని మన కేసీఆర్ గారు కోరిక మేరకు మనం అందరం వచ్చి రైతు ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఎందుకు చేసుకుంటున్నాం రైతు ఉత్సవాలు అంటే, గతంలో కరెంటు సరిగా ఉండకపోతుండే, మోటార్ కాడికి పోవాలంటే రాత్రి 12 గంటలకు కట్టబట్టుకొని మనం ఏదో దుప్పటేసుకొని పొలం కాడ వండుకొని 2 ఫేస్ 3 ఫేస్ వచ్చినప్పుడు మనం అక్కడ కరెంటు ఇబ్బందులు పడి 2 ఫేస్ కాడ పోయిగిన ఎంతోమంది పెట్టరాకగిన కొంతమంది చనిపోయిన వ్యక్తులుగా ఉన్నారు. అలాంటి ఇబ్బందులు ఉండే గతంలో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత మన కేసీఆర్ అది ఆయన ఉద్దేశంతో ఫస్ట్ రైతుల మీద ఆయన మనసు తీసుకొని, ఆయన పెద్ద మనసు చేసుకొని రైతులు బాగుపడాలి, ఫస్ట్ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని మరి కేసీఆర్ గారు అదేవిధంగా మనకు రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కరెంటు ప్రాబ్లం ఉన్నది. ఈరోజు మళ్ళీ అదేవిధంగా రైతు కరెంట్ ఇస్తూ అదేవిధంగా మళ్ళీ ఎక్కడి నుంచో జీవనది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఇక్కడి వరకు ఆల్రెడీ మన కొన్ని కాన్స్టెన్సీలలో వాటర్ ఆల్రెడీ రావడం జరిగింది. మనకిన సికింద్రాపూర్ వరకు ఇప్పుడు పెద్ద కాలువగిన తోడుకు రావడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సంగెం, నాగులపేట, ఏకిన్పూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీగా రైతు వేదికకు చేరుకున్నారు. రైతు దినోత్సవ సంబరాలు ముగిసిన అనంతరం రైతులకు కలిసి వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా, తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా, గుర్తు జెండా. జిల్లాలో గులాబీ జెండా, కారు గుర్తు జెండా, విజయ కేతనమయ్య గులాబీ జెండా, కేసీఆర్ జెండా. 31 జిల్లాల్లో 31 జిల్లాల్లో గులాబీ జెండా, మన గులాబీ జెండా, విజయ కేతనమయ్య గులాబీ జెండా, కారు గుర్తు జెండా. తెలంగాణ
ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. బ్రేక్ తర్వాత అప్డేట్స్ మళ్ళీ. అన్ని అర్హతలు ఉన్న నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామాన్ని మండలం ఏర్పాటుతోనే తమకు నిజమైన సంబరాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంచె శ్రీనివాస్, సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు కాశీనాథ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం అన్నారు. మే 10 నుండి ప్రారంభించిన రిలే దీక్షలు నేటితో 25 రోజులు పూర్తయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. 25వ రోజు జరిగిన రిలే దీక్షలకు నాయి బ్రాహ్మణ సంఘం సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలకు నాయి బ్రాహ్మణ సంఘం నేత సుభాష్ అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ క్యాంపు కార్యాలయంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్టీఓ, ఎంపీడీఓ, మున్సిపాలిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. దీర్ఘ పోరాటం తర్వాత ఎన్నో బలిదానాలు జరిగిన తర్వాత యువకుల త్యాగాల తర్వాత సాధించుకున్న ఈ తెలంగాణలో గత ప్రభుత్వాలు, గత పార్టీలు గద్దెనెక్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలలో చేయకుండా కేవలం అధికారం కోసమే తాతాలాడి కాలం వెళ్ళదీసిన పరిస్థితులలో మన రాష్ట్రాన్ని మనం సాధించుకొని ఇక్కడ ఉన్న వనరుల్ని వాడుకొని మనకు మనం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఉద్యమాన్ని మొదలుపెట్టి సాధించుకున్న ఈ తెలంగాణలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో, మండలాల్లో, గ్రామాల వరకు మనం చేసిన ఈ 9 సంవత్సరాల పరిపాలనలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి ప్రయోజనకరంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడానికి ఈ 22 రోజుల్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో ప్రగతి నివేదికలు ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి అధికారులందరూ కూడా ఈ 9 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయా గ్రామాలకి, పట్టణాలకి, వార్డులకి, సామాన్యులకి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనేది ప్రభుత్వ పరంగా గణాంకాలతో నివేదికలు ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామై ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ఆనాడు తెలంగాణ రాకముందు మన తెలంగాణ పరిస్థితి, మన గ్రామాల పరిస్థితి, మన పట్టణ పరిస్థితి ఏ రకంగా ఉంది, మంచినీళ్ళకి ఇబ్బంది పడ్డం, కరెంటుకి ఇబ్బంది పడ్డం, తెలంగాణ వస్తే
చీకటిమయమవుతుందని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు నిరంతరాయంగా రైతులకి విద్యుత్ని సరఫరా చేయగలుగుతూ ఉన్నాం. అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకందరికీ వివరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరాలకు వచ్చిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టుకున్నాం. ఈ 21 రోజు దశాబ్ది ఉత్సవాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఈ తెలంగాణలో మారుమూల గ్రామాలకు సైతం జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరించడానికి అధికారులు ప్రగతి నివేదిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై జరిగిన అభివృద్ధిని కాంక్షిస్తూనే రేపు జరగాల్సిన దానికి కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ ప్రగతి నివేదిక కార్యక్రమంలో దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మనం ఆచరిస్తూ ఉంటే దేశం మనని అనుసరిస్తూ ఉంది. ఈ క్రమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చెందిన నేపథ్యంలో దేశం కూడా అభివృద్ధి కావాలని కాంక్షిస్తాం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2వ రోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్దె మండలం కేంద్రంలోని రైతు వేదికలో ధన్వాడ మండలంలోని కొండాపూర్లో చిన్నజట్రం లోకుర్తి మరియు కోయిల్కొండ మండల కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే అమలు చేయడం అది కేసీఆర్కే సాధ్యమైందన్నారు. 9 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో అద్భుతమైన పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు మనం దాదాపు 21 రోజులు మనం జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగ. కానీ 21 రోజుల్లో కూడా రైతే మహారాజు అని చెప్పి మొట్టమొదటి దినము రైతు దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. అది కేసీఆర్ గారికి రైతుల మీద ఉన్న ప్రేమ. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వీరయ్య గౌడ్ గారు, అలాగే మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజప్ప గారు, ఎంపీపీ నర్సప్ప గారు, అలాగే జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, స్థానిక రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మెంబర్లు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చేటటువంటి రైతు సోదరులు, పత్రికా మిత్రులు అందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నా యొక్క శుభాకాంక్షలు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్యూర్లీ రైతుల మీటింగ్, రైతుల గురించి మాట్లాడుకునే మీటింగే. ఒకటి లేచి నాకు ఇల్లు కావాలి, ఒకటి లేచి నాకు ఇంకోటి కావాలి, నాకు ఇది కాలేదు అది కాలేదు, ఆ మీటింగ్ కాదు. ఇది రైతుల మీటింగు. ఎందుకు చెప్తున్నారంటే మీరు పుట్టినప్పటి నుంచి రైతుల కోసం మీటింగ్లు చేసినా. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ట్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. मुंह में पकड़ो जी, वहां से जाओ, पूरा पूरा तरफ लो, पूरा వచ్చింది ఎదురు వచ్చింది అక్కడ ఎంత యాక్షన్ చేసి गाँव का था, पान खाओ, बिरयानी खाओ, पूरा हो जाता।
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम हबीब तारक मुफ्ते में मेरा नाम। आज पीलीदरा के पास मेरे भाई के ऊपर हमला करे, कुछ पैसे देना बाकी था, जो अब्दुल्ला और माजिद उनका छोटा भाई पैसे देना बाकी था, तो आज देते बोलकर बोले, तो हम लोग बोले भाई आज पैसे देते बोले ना, पैसे दे दो। बोलते कि वो अब्दुल्ला और माजिद के बातें कुछ बड़े बड़े थे, तो मेरा भाई बोले इतने बड़े बातें क्यों कर रहे हैं तुम, मत करो ऐसे बड़े बातें। बोलते ना क्या कर लेते तुम, तुम्हारे जैसे बहुत देख लिए, अरे मत कर बोल के मेरे भाई एक स्लैब मारे, स्लैब मारते कि सीधा उन्होंने चाकू निकाल के सडनली मारना चालू कर दिए। उनके साथ ही था, उन्होंने प्लानिंग के साथ है, पैसे देते बोलकर बुलाए। पैसे ये देने जो था सो पहले 1.5 लाख रुपए लिए थे कुछ 3 दोस्ता मिलकर, फिर उसके बाद में थोड़े थोड़े देते बोल के बोले तीनों दोस्ता, फिर 2 दोस्ता दे दिए, एक इनो है फाइनल दे तो बोल के बोले इनो भी। हाँ ऐसे ही दिए थे, बिजनेस हाथ बदल बोल के। जी अभी कंडीशन थोड़ा सा क्रिटिकल है, बस आप लोग से दुआओं की गुजारिश है, इंशाल्लाह खैर होंगे इंशाल्लाह। जी उनका नाम मेरा भाई हबीब इमरान मुफ्ते में उनका नाम। ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆసుపత్రికి చేరుకొని అక్కడి క్షతగాత్రులకు పరామర్శ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ. పొత్తుల అంశంపై చర్చకు సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ఏర్పడిన ప్రాధాన్యత. ఒడిశాకు ఎలాంటి సహాయానికైనా సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన. సహాయక పునరావాస కార్యక్రమాల్లో తోడ్పాటును అందిస్తామని వెల్లడి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలిమరి గ్రామంలో రైతు సంబరాలు. వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డామన్న ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. స్టే ట్యూన్డ్ టు 95 న్యూస్.